గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అన్న. రాసుకోండి శివ, శిక్ష రాసుకోండి. టర్న్ ఓవర్ నిష్పత్తుల గురించి వివరించండి. ఇంపార్టెంట్ క్వశ్చన్, 5 మార్క్స్ క్వశ్చన్. టర్న్ ఓవర్ నిష్పత్తుల గురించి వివరించండి. టర్న్ ఓవర్ నిష్పత్తుల గురించి వివరించండి. ఆన్సర్. టర్న్ ఓవర్ నిష్పత్తులను టర్న్ ఓవర్ నిష్పత్తులను కార్యాచరణ నిష్పత్తులు, సామర్థ్య నిష్పత్తులు లేదా పనితీరు నిష్పత్తులు అని కూడా అందురు. పనితీరు నిష్పత్తులు అని కూడా అందురు. అయిపోయిందా శిక్ష? సంస్థలో ఉన్న సౌకర్యాలు, కొంచెం స్పీడ్ రాసుకోండి. థియరీ కదా, కొంచెం స్పీడ్ రాసుకోండి. సంస్థలో ఉన్న సౌకర్యాలు, ఏ మేరకు శక్తివంతంగా ఉపయోగించబడుతున్నాయో ఈ నిష్పత్తులు తెలియచేస్తాయి. సంస్థ యొక్క లాభం టర్న్ ఓవర్ రేటు నికర మార్జిన్ మీద ఆధారపడి ఉండును. నికర మార్జిన్ మీద ఆధారపడి ఉండును. ఈ నిష్పత్తులను సాధారణంగా అమ్మకాలపై గాని అమ్మిన వస్తువులపై గాని లెక్కిస్తారు. ఈ నిష్పత్తి ఎంత ఎక్కువగా ఉంటే లాభదాయకత అంత బాగా ఉండి వనరులు లేదా మూలధనం కూడా
లేదా మూలధనం కూడా వనరులు లేదా మూలధనం కూడా అంత సమర్థవంతంగా ఉపయోగింపబడినాయని చెప్పవచ్చు. ఈ టర్నోవర్ నిష్పత్తులు క్రింది విధముగా ఉండును. ఇవి 8 వస్తాయి. ఒకటి జాగ్రత్తగా స్టార్టింగ్ నుంచి రాసుకోండి. అట్లే సూత్రం కూడా పక్కన చెప్తాను. నంబర్ 1, మూలధన టర్నోవర్ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు మూలధన టర్నోవర్ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు నికర అమ్మకాలు బై వినియోగించిన మూలధనం. మూలధన టర్నోవర్ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు నికర అమ్మకాలు బై వినియోగించిన మూలధనం. నికర అమ్మకాలు బై వినియోగించిన మూలధనం. నెక్స్ట్ రెండోది, మొత్తం ఆస్తుల టర్నోవర్ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఆస్తుల టర్నోవర్ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఆస్తుల టర్నోవర్ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు నికర అమ్మకాలు బై మొత్తం ఆస్తులు. నికర అమ్మకాలు బై మొత్తం ఆస్తులు. నెక్స్ట్ మూడోది, థర్డ్ వన్, స్థిరాస్తుల టర్నోవర్ నిష్పత్తి. స్థిరాస్తుల టర్నోవర్ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు నికర అమ్మకాలు బై మొత్తం స్థిరాస్తులు. నెక్స్ట్ నాలుగోది, ప్రస్తుత ఆస్తుల టర్నోవర్ నిష్పత్తి. ప్రస్తుత ఆస్తుల టర్నోవర్ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు నికర అమ్మకాలు బై ప్రస్తుత ఆస్తులు. నికర అమ్మకాలు బై ప్రస్తుత ఆస్తులు. నెక్స్ట్, నికర నిర్వహణ మూలధన టర్నోవర్ నిష్పత్తి. నికర నిర్వహణ మూలధన టర్నోవర్ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు నికర నిర్వహణ మూలధన టర్నోవర్ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు నికర అమ్మకాలు బై నికర నిర్వహణ మూలధనం. నికర అమ్మకాలు బై నికర నిర్వహణ మూలధనం. నికర అమ్మకాలు బై నికర నిర్వహణ మూలధనం. నెక్స్ట్, టర్నోవర్ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు సరుకు టర్నోవర్ నిష్పత్తి. సరుకు టర్నోవర్ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు
ఎస్ సార్. అమ్మకాలు బై ముగింపు సరుకు. అమ్మకాలు బై ముగింపు సరుకు. సార్. నెక్స్ట్ రుణగ్రస్తుల టర్నోవర్ నిష్పత్తి ఈజ్వల్ టు. రుణగ్రస్తుల టర్నోవర్ నిష్పత్తి ఈజ్వల్ టు. రుణగ్రస్తుల టర్నోవర్ నిష్పత్తి ఎస్ సార్. నికర అరువు అమ్మకాలు బై సగటు రుణగ్రస్తులు. నికర అరువు అమ్మకాలు బై సగటు రుణగ్రస్తులు. నికర అరువు అమ్మకాలు బై సగటు. ఎస్ సార్. రుణదాతల టర్నోవర్ నిష్పత్తి ఈజ్వల్ టు. రుణదాతల టర్నోవర్ నిష్పత్తి ఈజ్వల్ టు. రుణదాత టర్నోవర్ నిష్పత్తి ఈజ్వల్ టు. ఎస్ సార్. నికర అరువు కొనుగోళ్లు బై అరువు కొనుగోళ్లు బై సగటు రుణదాతలు. నికర అరువు కొనుగోలు బై సగటు రుణదాతలు. నికర అరువు కొనుగోలు అయిపోయింది లేదా? అయిపోయింది సార్. నువ్వు అను సీటు రాసుకోవాలా. సో టర్నోవర్ నిష్పత్తులు అంటే ఈ 5 మార్కులు ఇవన్నీ రాసుకోవాలా. రాసేసి ఈ సూత్రాలు రాసినాం అంటే 5 మార్కులు వచ్చేస్తాయి. ఓకేనా? ఒకసారి టర్నోవర్ నిష్పత్తులు లెక్కించండి అంటే దీంట్లో మనం ఎవరు 3-4 అడుగుడు. మూలధన టర్నోవర్ నిష్పత్తి కానీ మొత్తం మాసాల టర్నోవర్ నిష్పత్తి అట్లా అడగడు. టర్నోవర్ నిష్పత్తులు లెక్కించండి అంటాడు. అప్పుడు మనం ఈ టర్నోవర్ నిష్పత్తులు మనకి ఎన్ని వీస్ వచ్చు లెక్కించాలి తీసుకున్నాం. అన్ని చూడు పైన ఏమున్నాయి, అన్ని అమ్మకాలే ఉన్నాయి. ఒకవేళ అమ్మకాలు లేకపోతే అమ్మిన వస్తువుల ఖరీదు తీసుకోవాలి. ఫస్ట్ ఏం తీసుకోవాలి, లేదా అమ్మకాలు లేదప్పా అన్నప్పుడు ఏం తీసుకున్నాము, అమ్మిన వస్తువులు. 2 ఉన్నాయనుకో అంటే అమ్మకాలు. సో అది కాబట్టి దీనికి ఒక ప్రాబ్లం రాసుకోండి. సరే. ఒక లిమిటెడ్ కంపెనీ ప్రాబ్లం. శిక్ష రాసుకుంటున్నావా? సార్ రాసుకుంటున్నాను సార్. ఏడున్నావు? బయట ఉన్నాను సార్. బండిలో పోతున్నావు. రాసుకో. ఒక లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన ఆస్తి అప్పుల పట్టీల నుండి ఒక లిమిటెడ్ ఆస్తి అప్పుల పట్టీ నుండి టర్నోవర్ నిష్పత్తులు లెక్కించండి. టర్నోవర్ నిష్పత్తులను లెక్కించండి. టర్నోవర్ నిష్పత్తులు లెక్కించండి అని పేజీ మర్చుకోండి. ఎవరో రాసుకుంటున్నావా? అబ్దుల్ రాజా అంట. ఎవరో అబ్దుల్ రాజా సరే అండి. వాటాలు ఒక్కొక్క 100 రూపాయలు చొప్పున 1000 ఈక్విటీ వాటాలు ఒక్కొక్కటి 100 రూపాయలు చొప్పున అమౌంట్ 1,00,000 రూపాయలు. సార్. 1000,
వెయ్యి 1000, 10% వాటా మూలధనం ఆ పెట్టండి చాలు, అందరూ రాసుకుంటే లేట్ అయిపోతుంది. 1000, 10% ఆ మూలధనం ఒక్కొక్కటి ₹100 చొప్పున. 1000, 10% ఆ మూలధనం ఒక్కొక్కటి ₹100 చొప్పున ₹1,00,000. ₹1,00,000 అది కూడా బయటికి. Yes, sir. నెక్స్ట్ సాధారణ రిజర్వు. సాధారణ రిజర్వు 50,000. ఫుల్ స్టాప్ రిజర్వ్ పెట్టండి. Yes, sir. ఫుల్ స్టాప్ రిజర్వ్ 50,000. నెక్స్ట్ సంచిత ఫుల్గా రాసుకోండి కొత్తది కాబట్టి. సంచిత నిధి. సంచిత తరుగుదల నిధి 2,00,000. 2,00,000. Sir. నెక్స్ట్ నా ఫుల్ స్టాప్ ఖాతా. లాభ నష్టాల ఖాతా. Yes, sir. నా ఖాతా 3,50,000. 3,50,000. Yes. నెక్స్ట్ 10% డిబెంచర్లు. 10% డిబెంచర్లు 8,00,000. 10% డిబెంచర్లు 8,00,000. Okay, sir. నెక్స్ట్ ప్రస్తుత బాధ్యతలు. ప్రస్తుత బాధ్యతలు అంటే ప్రస్తుత అప్పులని అర్థం. ప్రస్తుత బాధ్యతలు అంటే ప్రస్తుత అప్పులే బాధ్యతలు అంటాడు. అండర్లైన్ చేసుకో. ప్రస్తుత బాధ్యతలు అంటే ప్రస్తుత అప్పులని. అండర్ దట్ రుణదాతలు ₹1,00,000. రుణదాతలు ₹1,00,000. చే హుండీలు 80,000. చే హుండీలు అంటే చెల్లింపు హుండీలు 80,000. 80,000. నెక్స్ట్ చే ఖర్చులు అంటే చెల్లించవలసిన ఖర్చులు. చే ఫుల్ స్టాప్ ఖర్చులు. చెల్లించవలసిన ఖర్చులు 60,000. Yes, sir. నెక్స్ట్ ఆదాయ పన్ను కొరకు ఏర్పాటు. ఆదాయపు పన్ను కొరకు ఏర్పాటు ₹1,00,000. ఆదాయ పన్ను కొరకు ఏర్పాటు ₹1,00,000. Yes, sir. నెక్స్ట్ ఆస్తుల వైపురా. భూ ఫుల్ స్టాప్ భా అంటే భూమి భవనాలు. 5,00,000. 5,00,000. Yes, sir. ప్లా ఫుల్ స్టాప్ అంటే ప్లాంట్ యంత్రాలు. 6,00,000. ప్లాంట్ యంత్రాలు 6,00,000. నెక్స్ట్ ఫర్నిచర్ 50,000. ఫర్నిచర్ 50,000. Yes, sir. నెక్స్ట్ మోటారు వాహనం 50,000. మోటారు వాహనం 50,000. Yes, sir. నెక్స్ట్ సామాగ్రికి చెల్లించిన అడ్వాన్సు. సామాగ్రికి చెల్లించిన అడ్వాన్సు 40,000. సామాగ్రికి చెల్లించిన అడ్వాన్సు 40,000. Okay, sir. నెక్స్ట్ కొనసాగుతున్న పని 20,000. కొనసాగుతున్న పని 20,000. నెక్స్ట్ పెట్టుబడులు అండర్లైన్ చేయండి. అండర్ దట్ 15% దీర్ఘకాలిక పెట్టుబడులు. 15% దీర్ఘకాలిక పెట్టుబడులు. దీర్ఘకాలిక పెట్టుబడులు ₹1,00,000. Sir. ₹1,00,000.
12% వ్యాపారేతర పెట్టుబడులు. 12% వ్యాపారేతర పెట్టుబడులు. వ్యాపారేతర పెట్టుబడులు అంటే వ్యాపార సంబంధం లేనివని. 40,000. 40,000. నెక్స్ట్ చరాస్తులు. చరాస్తులు అంటే ప్రస్తుత ఆస్తులే. చరాస్తులు అండర్ దట్ అని అండర్లైన్ చేసుకో. దాని కింద సరుకు 60,000. సరుకు 60,000. ఎస్ సార్. రుణగ్రస్తులు 90,000. రుణగ్రస్తులు 90,000. సార్. నెక్స్ట్ వసూలు హుండీలు. వసూలు హుండీలు 50,000. వసూలు హుండీలు 50,000. ఎస్ సార్. నెక్స్ట్ చేతిలో నగదు ₹1,00,000. నగదు ₹1,00,000. ఎస్ సార్. నెక్స్ట్ బ్యాంకులో నగదు 1,40,000. బ్యాంకులో నగదు 1,40,000. ఎస్ సార్. నెక్స్ట్ ప్రాథమిక ఖర్చులు 30,000. ప్రాథమిక ఖర్చులు 30,000. ఎస్ సార్. నెక్స్ట్ ప్రకటనల అనామత్ ఖాతా. ప్రకటనల అనామత్ ఖాతా. ప్రకటన అనామత్ ఖాతా 70,000. 70,000. ఎస్ సార్. టోటల్ బ్యాలెన్స్ షీట్ 19,40,000. టోటల్ బ్యాలెన్స్ షీట్ 19,40,000. ఎస్ సార్. ఇది క్వశ్చన్. సో మనకి ఏమిటంటే క్వశ్చన్ టర్న్ ఓవర్ నిష్పత్తి లెక్కించండి అన్నాడు, అంతే. ఏమన్నాడు? టర్న్ ఓవర్ నిష్పత్తి. మనకు మామూలుగా టర్న్ ఓవర్ నిష్పత్తులు ఎన్ని ఉన్నాయి? మన పైన 8 ఉన్నాయి. ఓకేనా? టర్న్ ఓవర్ నిష్పత్తులు ఎన్ని ఉన్నాయి? మనకి 8 ఉన్నాయి కదా. ఓకే, హలో సార్ చెప్పండి సార్. సో ఇప్పుడు 8 నిష్పత్తులు లెక్కేద్దాం. ఆన్సర్ రాయండి. నేను ఉండారో ఊరికే జోరు పెట్టుకున్నారు. ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. ఆన్సర్ నెంబర్ 1, మూలధన టర్న్ ఓవర్ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు మూలధన టర్న్ ఓవర్ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు రే ప్రాబ్లం ఇంకొద్దిగా ఉందిరా. కొట్టేసి ఆన్సర్ కొట్టేసి బ్యాలెన్స్ షీట్ కింద రాసుకో. బ్యాలెన్స్ షీట్ కింద అదనపు సమాచారం రాయి, మర్చిపోయినా. అదనపు సమాచారం కింద నగదు అమ్మకాలు 8 లక్షలు. నగదు అమ్మకాలు 8 లక్షలు. ఎంత సార్? 40,000 సార్. 8 లక్షలు నగదు అమ్మకాలు 8 లక్షలు. ఓకే సార్. అరువు అమ్మకాలు 13 లక్షలు. అరువు అమ్మకాలు 13 లక్షలు. కమా అమ్మకాల వాపసులు 1,00,000. అమ్మకాల వాపసులు 1,00,000. ఎస్ సార్. అమ్మకాల వాపసులు 1,00,000. ఎస్ సార్. ఇది క్వశ్చన్. ఆన్సర్ అయిపోయింది. నెంబర్ 1, మూలధన టర్న్ ఓవర్ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు మూలధన టర్న్ ఓవర్ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు ఎస్ సార్. నికర అమ్మకాలు బై వినియోగించిన మూలధనం. నికర అమ్మకాలు బై వినియోగించిన మూలధనం. నికర అమ్మకాలు బై వినియోగించిన మూలధనం. ఎస్ సార్.
నెక్స్ట్ కింద నికర అమ్మకాలు ఈక్వల్ టు సార్ నగదు అమ్మకాలు ప్లస్ అరువు అమ్మకాలు మైనస్ అమ్మకాల వాపసులు. జంపుకు రాసుకో. నగదు అమ్మకాలు సార్ ప్లస్ అరువు అమ్మకాలు మైనస్ అమ్మకాల వాపసులు. సార్ దట్ ఈజ్ ఈక్వల్ టు 8 లక్షలు ప్లస్ 13 లక్షలు. 8 లక్షలు ప్లస్ 13 లక్షలు మైనస్ 1,00,000 సార్ మైనస్ 1,00,000 దట్ ఈజ్ ఈక్వల్ టు 8, 13, 21 ఓడిపోతే దట్ ఈజ్ ఈక్వల్ టు 20 లక్షలు. దట్ ఈజ్ ఈక్వల్ టు 20 లక్షలు. నెక్స్ట్ వినియోగించిన మూలధనం కనుగొనుట. నికర అమ్మకాలు కనుక్కున్నాము. ఇప్పుడు వినియోగించిన మూలధనం కనుగొనాల. హెడ్డింగ్ పెట్టండి. వినియోగించిన మూలధనం కనుగొనుట. సార్ అండర్ దట్ వినియోగించిన మూలధనం కనుగొనుట అని చెప్పేసి అప్పుల వైపు మనం మామూలుగా వాటాదారు నిధులు కనుక్కుంటాం చూడు. అప్పుల వైపు మన కామన్ సైజ్ ఆస్తులు పెట్టలు కనుక్కుంటాం కదా, అట్లా వాటాదారు నిధులన్నీ కూడి దాంట్లో నుంచి ఆస్తుల వైపు అమ్ముడుపోయిన ఆస్తి తీసేసుకోవాలా. సో రాయని చెప్తాను. ఈక్విటీ మూలధనం దాని కింద ఒకటి రాసుకో. వినియోగించిన మూలధనం కనుక్కుంటా అండర్లైన్ చేసి దాని కింద రాయి. ఈక్విటీ మూలధనం 1,00,000 రూపాయలు. ఈక్విటీ మూలధనం 1,00,000 రూపాయలు. నెక్స్ట్ దాని కింద ఆ మూలధనం అంటే ఆధిక్య వాటా మూలధనం షార్ట్ కట్ లో రాసుకోండి. ఆ మూలధనం 1,00,000 రూపాయలు. సార్ నెక్స్ట్ రిజర్వ్ సాధారణ రిజర్వు 50,000. నెక్స్ట్ లానా ఖాతా అంటే పైన సంచిత తరగతి నిధి ఉంది, అది రాదు. లాభ నష్టాల ఖాతా లానా ఖాతా 3,50,000. 3,50,000. సార్ 3,50,000 ప్లస్ ఓకే సార్ డిబెంచర్లు 8 లక్షలు. ప్లస్ డిబెంచర్లు 8 లక్షలు. సార్ ఎంత అయింది చూడు కూడు. 14 లక్షల. టోటల్ 14 లక్షలు వేసుకో. టోటల్ 14 లక్షలు. సార్ మైనస్ 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 కృత్రిమ ఆస్తులు. సార్ ఆస్తులు అండర్లైన్ చేసి దాని కింద రాయండి. సామాగ్రికి చెల్లించిన అడ్వాన్స్ ఇన్న రకాలం పెట్టుకోయింది. సామాగ్రికి చెల్లించిన అడ్వాన్స్ దాని పక్కనట్లే 40,000. సార్ 40,000. నెక్స్ట్ దాని కింద కొనసాగుతున్న పని 20,000. దాని కిందట్లే వ్యాపారేతర పెట్టుబడులు 40,000. 40,000. సార్ నెక్స్ట్ ప్రాథమిక ఖర్చులు 30,000. 30,000. సార్ ప్రకటనల అనామత్ ఖాతా 70,000. 70,000. సార్ టోటల్ 1,80,000 బయటకి.
1,80,000 కాదండు 1,00,000 ఒక 40 40 80 2 లక్షలు బయటికి 2 లక్షలు అన్ని కూడితే ఓకే 2 లక్షలు తీసేస్తే 12 లక్షలు తీసేస్తే 12 లక్షలు అది దాని కింద లేనేసి అది వినియోగించిన మూలధనం. అది వాటాదారు నిధులు డిబెంచర్లు కూడుకొని ఆస్తులపై ఏమైనా అమ్ముడు పోయినటువంటి ఏమైనా ఉంటే అవి తీసేసుకోవాలి, అప్పుడు వినియోగించిన మూలధనం వస్తుంది. స్థిరాస్తులు ప్రస్తుత ఆస్తులు కాకుండా వేరేవి ఏమైనా ఉంటే అవి తీసేయాలి. ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి 4 తీసేసినాం. Therefore మూలధన టర్నోవర్ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు 20 లక్షలు బై 12 లక్షలు. 20 లక్షలు బై 12 లక్షలు దట్ ఈజ్ ఈక్వల్ టు 1.67. దట్ ఈజ్ ఈక్వల్ టు 1.67. ఇది 1.67 మూలధన టర్నోవర్ నిష్పత్తి అంటే ఇట్లా కనుక్కోవాలి. ఒకవేళ మనకు నగదు అమ్మకాలు అమ్మకాలు రెండు ఇచ్చినాడు కాబట్టి ఆ రెండు కూడా అమ్మకాలు వాపసు తీసేసినాం. ఒకవేళ అట్లే ఊరికి అమ్మకాలు ఇచ్చినాడు అనుకో అవే నికర అమ్మకాలు అనుకోవాలి, అవే తీసేసుకోవాలి డైరెక్ట్ గా. ఇట్లా నగదు అమ్మకాలు ఇచ్చి అమ్మకాలు వాపసు తీసేస్తే అవి రెండు నగదు కూడుకొని అమ్మకాలు వాపసు తీసేస్తాం. ఒకవేళ అమ్మకాలు వాపసు లేదంటే నగదు అమ్మకాలు కూడుకొని అవి రెండు వేస్తాం. ఒకవేళ ఊరికి అమ్మకాలు ఇచ్చినంటే అవి నికర అమ్మకాలు అనుకోవాలి. నెక్స్ట్ వినియోగించిన మూలధనం అంటే అర్థం మేము ఇక్కడ వాటాదారు నిధులు ప్లస్ దీర్ఘకాలిక అప్పులు రెండోది రెండు కూడుకోవాలి. దాంట్లోంచి ఆస్తుల వైపు ఏమన్నా అమ్ముడు పోయినటువంటి ఆస్తులు అంటే స్థిరాస్తులు ప్రస్తుత ఆస్తులు కాకుండా వేరేవి ఉంటే అవి తీసేస్తే వినియోగించిన మూలధనం వస్తుంది. దేర్ఫోర్ మూలధన టర్నోవర్ నిష్పత్తి కూడా మనకి ఏమి నికర అమ్మకాలు బై వినియోగించిన మూలధనం వేస్తే 1.67 వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ రెండోది మొత్తం ఆస్తుల టర్నోవర్ నిష్పత్తి. మొత్తం ఆస్తుల టర్నోవర్ నిష్పత్తి మొత్తం ఆస్తుల టర్నోవర్ నిష్పత్తి మొత్తం ఆస్తుల టర్నోవర్ నిష్పత్తి ఈక్వల్ టు నికర అమ్మకాలు బై మొత్తం ఆస్తులు. నికర అమ్మకాలు బై మొత్తం ఆస్తులు. నికర అమ్మకాలు బై మొత్తం ఆస్తులు. దాని కింద రాసుకో నికర అమ్మకాలు ఈక్వల్ టు 20 లక్షలు. నికర అమ్మకాలు ఈక్వల్ టు 20 లక్షలు ఇప్పుడు చేసినాం. కౌంట్లెస్ పెట్టు. నెక్స్ట్ మొత్తం ఆస్తులు అని అమ్ముడు పోయిన మాత్రం దాని కింద 5 లక్షలు ప్లస్ 6 లక్షలు 5 లక్షలు ప్లస్ 6 లక్షలు ప్లస్ 50,000 ప్లస్ 50,000 ప్లస్ 1,00,000 ప్లస్ 60,000 ప్లస్ 90,000 ప్లస్ 50,000 ప్లస్ 1,00,000 ప్లస్ 1,40,000 ప్లస్ 1,40,000 అన్ని కూడు 60 1 2 17,40,000 17,40,000. Therefore 20 లక్షలు బై 17,40,000. Therefore 20 లక్షలు బై 17,40,000. 20 లక్షలు బై 17,40,000. ఓకేనా.
దాని ఆన్సర్ ఎంతో తర్వాత క్యాలిక్యులేట్ చేసి పెట్టుకో. ఏమి ఓకే ఉందా? క్యాలిక్యులేటర్ ఉందా? లేదు సార్ పైన. నెక్స్ట్ మూడోది, స్థిరాస్తుల టర్నోవర్ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు 3 స్థిరాస్తుల టర్నోవర్ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు స్థిరాస్తుల సార్ టర్నోవర్ నిష్పత్తి ఈక్వల్ టు నికర అమ్మకాలు బై మొత్తం స్థిరాస్తులు. ఎస్ సార్ దట్ ఈజ్ ఈక్వల్ టు 20 లక్షలు బై 12 లక్షలు. 20 లక్షలు బై 12 లక్షలు. ఓకే సార్ అది తర్వాత చూసుకో. 20 లక్షలు బై చూసిన తర్వాత ఆన్సర్ తర్వాత చూసేసి పెట్టుకో. నెక్స్ట్ నెంబర్ 0.17 సార్. 0.17. 0.17 మూడో దానికా? సార్. రెండో దానికి 20 లక్షలు బై 17,40,000కి ఎంత సార్? 20 లక్షలు 20 లక్షలు బై 17,40,000. 1.15 1.15 అది 20 లక్షలు బై 10,40,000 మొత్తం ఆస్తుల టర్నోవర్ నిష్పత్తి వచ్చేసి 20 లక్షలు బై 10,40,000 1.15. నెంబర్ 3 మూడో దానికి స్థిరాస్తుల టర్నోవర్ నిష్పత్తికి వచ్చేసి 20 లక్షలు బై 12 లక్షలు వేసి 0.17. 0.17 అంటే వెరీ గుడ్. సెక్షన్ చెప్పింది. సార్. వెరీ గుడ్. నెక్స్ట్ నాలుగోది, ప్రస్తుత ఆస్తుల టర్నోవర్ నిష్పత్తి. ప్రస్తుత ఆస్తుల టర్నోవర్ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు నికర అమ్మకాలు బై ప్రస్తుత ఆస్తులు. నికర అమ్మకాలు బై ప్రస్తుత ఆస్తులు. దట్ ఈజ్ ఈక్వల్ టు 20 లక్షలు బై 4,40,000. 20 లక్షలు బై 4,40,000 ఎంత శిక్ష? 4.55. 4.55. 4.55 అంట. నంబర్ 4 అయిపోయింది. నెక్స్ట్ నంబర్ 5, నికర నిర్వహణ మూలధన టర్నోవర్ నిష్పత్తి. నికర నిర్వహణ మూలధన టర్నోవర్ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు నికర నిర్వహణ మూలధన టర్నోవర్ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు ఎస్ సార్ నికర అమ్మకాలు బై నికర నిర్వహణ మూలధనం. నికర అమ్మకాలు బై నికర నిర్వహణ మూలధనం. నికర అమ్మకాలు బై నికర నిర్వహణ మూలధనం. ఎస్ సార్ నెక్స్ట్ నికర అమ్మకాలు ఈజ్ ఈక్వల్ టు 20 లక్షలు. కౌంట్లెస్ పెట్టు. నికర అమ్మకాలు ఈజ్ ఈక్వల్ టు 20 లక్షలు. కౌంట్లెస్ 2 గెర్లకి దాని కింద. నెక్స్ట్ కింద రాయ్, నికర నిర్వహణ మూలధనం ఈజ్ ఈక్వల్ టు నికర నిర్వహణ మూలధనం ఈజ్ ఈక్వల్ టు నికర నిర్వహణ మూలధనం ఈజ్ ఈక్వల్ టు ఎస్ సార్ ప్రస్తుత ఆస్తులు మైనస్ ప్రస్తుత అప్పులు. ప్రస్తుత ఆస్తులు మైనస్ ప్రస్తుత అప్పులు. ప్రస్తుత ఆస్తులు మైనస్ ప్రస్తుత అప్పులు. ఎస్ సార్ దట్ ఈజ్ ఈక్వల్ టు 4,40,000 మైనస్ 3,40,000. 4,40,000 మైనస్ 3,40,000 ఈజ్ ఈక్వల్ టు లక్ష. ఈజ్ ఈక్వల్ టు లక్ష. ఓకే ఇది కౌంటర్. Therefore, సార్ 20 లక్షలు బై లక్ష. Therefore 20 లక్షలు బై లక్ష. 20 సార్. ఎస్ ఈక్వల్ టు 20.
ఎవరు మదనా చెప్పింది ఎగ్జాక్ట్ 20. అది కూడా సార్. నెక్స్ట్ నంబర్ 6 ఆరోది సరుకు టర్నోవర్ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు సరుకు టర్నోవర్ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు ఎస్ సార్ నికర అరువు అమ్మకాలు బై ముగింపు సరుకు నికర అరువు అమ్మకాలు బై ముగింపు సరుకు దట్ ఈజ్ ఈక్వల్ టు 20 లక్షలు బై 60,000 20 లక్షలు బై 60,000 ఎస్ సార్ 20 లక్షలు బై 60,000 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ప్రత్యక్ష సరే 20 లక్షలు బై 60,000 60. 60,000 సార్ 20 లక్షలు బై 60,000 ఈజ్ ఈక్వల్ టు ఎంత 20 లక్షలు బై 60,000 33.33 33.33 33.33 నెక్స్ట్ రుణగ్రస్తుల టర్నోవర్ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు రుణగ్రస్తుల టర్నోవర్ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు రుణగ్రస్తుల టర్నోవర్ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు నికర అరువు అమ్మకాలు బై సగటు రుణగ్రస్తులు నికర అరువు అమ్మకాలు బై సగటు రుణగ్రస్తులు 20 లక్షలు బై 90,000 20 లక్షలు బై 90,000 22.22 దట్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ 22.22 వెరీ గుడ్ 22.22 నెక్స్ట్ లాస్ట్ది రుణదాతల టర్నోవర్ నిష్పత్తి రుణదాతల టర్నోవర్ నిష్పత్తి రుణదాత టర్నోవర్ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు తగబా నికర అరువు కొనుగోలు బై సగటు రుణదాతలు 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 దట్ ఈజ్ ఈక్వల్ టు రాసుకుంటా తరుణ్ సార్ కొనుగోలు లేవు కాబట్టి 0/1,00,000 0/1,00,000 0/1,00,000 జీరోనే సార్ రే आप से Zero. आप 0/1,00,000 ఎస్ సార్ 0/1,00,000 is equal to సెక్షన్ 0/1,00,000 is equal to ఎంత జీరో సార్ జీరోనా 1,00,000నా జీరోనే సార్ వెరీ గుడ్ జీరోనే ఈజ్ ఈక్వల్ టు 0 ఎందుకంటే కొనుగోలు లేవు కాబట్టి లేని అంశం 0 వేసుకోవాలి ఇట్లా ఇవి మూలధన టర్నోవర్ నిష్పత్తి అంటారు టర్నోవర్ నిష్పత్తులు అని చెప్పి చెప్తారు కాబట్టి ఈ విధంగా టర్నోవర్ నిష్పత్తులు మనకి 8 రకాలు ఉన్నాయి సో మనకు టర్నోవర్ నిష్పత్తి లెక్కించండి అని ఇట్లా బ్యాలెన్స్ షీట్ ఇస్తే మనం ఇన్ని చేసుకోవాలి కనీసం 5 అన్నా చేసుకోవాలా సూత్రాలను బాగా నేర్చుకుంటే ఎట్లా వస్తాయి ఓకేనా ఈ టర్నోవర్ నిష్పత్తులే టుమారో కూడా చెప్పుకుందాం రైట్